ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 21వ శ్లోకానికి భాష్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అందులో కొంతమేరకు భాష్యం తెలుసుకొని దానికి ఆనందగిరి టీక కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు తరువాతి భాష్యం పేజీ నంబరు 60, 2వ పేరా. భాష్యం చూడండి. నను విద్యా అపి అవిదుషః ఏవ విధీయతే విదిత విద్యస్య పిష్టపేషణవత్ విద్యా విధాన అనర్థక్యాత్. శంకాకారుడు అంటున్నాడు, సకల కర్మలు కూడా అవిద్వత్ పురుషునికే విధానం చేయబడినవి అని మీరు ఇంత పూర్వము భగవంతుని యొక్క అభిప్రాయము అని అంటూ చెప్తూ వచ్చారు. కానీ విద్య కూడా అవిద్వత్ పురుషునికే విధానం చేసిందని చెప్పండి. కర్మలైతే అవిద్వత్ పురుషునికి విధానం చేయబడ్డాయి. అట్లే విద్య కూడా అంటే జ్ఞానం కూడా అవిద్వానునికే విధానం చేయబడింది. ఎందుకనంటే విదిత విద్యస పిష్టపేషణవత్. విదిత విద్యావంతుడు ఉన్నాడు అనుకో, అంటే తెలిసినవాడు విద్యావంతుడు ఉన్నాడు అనుకో, అతనికి విద్యను విధానం చేసేది అవసరం లేదు. ఎందుకంటే తెలుసుకున్నాడు. అతడు తెలుసుకున్న వానికి మళ్ళా విద్యను విధానం చేసేది ఏమున్నది? అది అనర్థకము. ఏ విధంగా అంటే పిష్టపేషణవత్. విసిరిన పిండిని మళ్ళీ విసురుతారా? అది గౌరవ దోషం అనబడుతుంది. అదే విధంగా విద్యావంతునికి విద్యను విధానం చేసేది లేదు, అనర్థక్యం ఏర్పడుతుంది. అజ్ఞానికే విద్యా విధానం చేయబడుతుంది. విద్య యొక్క విధి ఎక్కడున్నది? కర్మల యొక్క విధి ఉన్నది, గాని విద్య యొక్క విధి ఎక్కడుంది అని అంటే ఆత్మ వారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో. ఇక్కడ తవ్య ప్రత్యయం పెట్టి విధానం చేసిందా లేదా? అందుకని విద్య కూడా విధానం చేయబడింది. తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్. విధిలిన్ విధానం చేయబడింది. అందుకని విద్య కూడా విధియే ఉన్నది. అది కూడా అజ్ఞానికే విధానం చేయబడింది, విద్యావంతునికి కాదు. అలాంటప్పుడు తత్ర అవిదుషః కర్మాణి విధీయంతే నా విదుషః ఇది విశేషం నా ఉపపద్యతే. అవిద్వానునికి కర్మలు విధానం చేయబడ్డాయి, విద్వానునికి విద్యా విధానం చేయబడింది అని ఇట్లా విభాగం చేసి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అన్ని కూడా అజ్ఞానికే అవిద్వత్ పురుషునికే విధానం చేయబడింది. ఇక అక్కడ విద్యావంతునికి విద్య, మరి అవిద్వత్ పురుషునికి కర్మలు అని ఇట్లా విశేషం అంటే విభాగం చేసి చెప్పాల్సిన అవసరమే లేదు. విద్య అవిద్య రెండు, కర్మలు విద్య అన్ని కూడా అవిద్వత్ పురుషునికే విధానం చేయబడిన తర్వాత ఇంకా విభాగం చేసి అతనికి కర్మలు ఇతనికి విద్య అని ఈ విధంగా విభాగం చేసి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకు చెప్పవలసి వచ్చింది? అక్కడ విశేషం ఏమున్నది? విశేషో నా ఉపపద్యతే అని శంకాకారుడు అంటే అప్పుడు అతనికి సమాధానం చెప్పబడుతుంది. నా అనంటూ అనుష్ఠేయస్య భావ అభావ విశేషోపపత్తే. ఈ విభాగం చేసి చెప్పవలసిన అవసరం ఏమిటి అని అంటే అనుష్ఠేయం యొక్క భావ అభావాల చేత మేము విభాగం చేసి చెప్పవలసి వచ్చింది, విశేషం చెప్పవలసి వచ్చింది. ఎందుకనంటే ఏదైనా ఒక కర్మను గురించి తెలుసుకున్నాడు అనుకో, స్వర్గకామో యజేత దర్శపూర్ణ మాసాభ్యాం సోమేన యజేత స్వర్గకామ. ఈ విధంగా కర్మను గురించి శాస్త్రంలో విన్నాడు, మరియు తెలుసుకున్నాడు. ఏ విధంగా ఆ కర్మను ఆచరించాలి అది తెలుసుకున్నాడు. తెలుసుకుంటే సరిపోయిందా? స్వర్గం పోయిందా? మరి ఏం చేయాలి? ఇప్పుడు అనుష్ఠేయం అనేది ముంగట కర్తవ్యం ఉంది. కర్మ చేస్తే స్వర్గం పోతాడు. కేవలం తెలుసుకున్నంత మాత్రాన స్వర్గానికి వెళ్ళాడు. అంటే ఇక్కడ శాస్త్రం ద్వారా తెలుసుకున్న తర్వాత కర్తవ్యం అనేది శేషం ఉంది. అనుష్ఠేయత్వం అనేది అక్కడ విధి శేషం ఉంది. కానీ జ్ఞానంలో నేను పుట్టేవాడిని కాదు, మరణించేవాడిని కాదు, నిష్క్రియ స్వరూపుణ్ణి, అసంగుణ్ణి, సత్తు చిత్తు ఆనంద రూపుణ్ణి అని తెలుసుకున్న తర్వాత ఇంకేమైనా చేసేది ఉందా? ఇక్కడ అనుష్ఠేయం యొక్క భావము క్రియలో ఉంది, కర్మలో ఉంది. అనుష్ఠేయం యొక్క అభావము జ్ఞానంలో ఉంది. నేను బ్రహ్మను తెలుసుకున్న తర్వాత ఇంకేమైనా చేసేది ఉందా? ఇక్కడ కర్మ కర్తవ్యం ఉందా? ఏమీ లేదు. కర్తవ్యం అంటూ ఏమీ లేదు. కానీ కర్మ విధానం గురించి తెలుసుకున్న తర్వాత కర్మ అనుష్ఠేయం యొక్క కర్తవ్యము, అనుష్ఠేయం యొక్క భావము అక్కడ ఉంది. ఇది విశేషం ఉంది. అందుకనే మేము అవిద్యావత్ పురుషునికి కర్మలు విధానం చేయబడ్డాయి, మరి విద్యావంతునికి విద్యా విధానం చేయబడింది అని చెప్పినాము. దాన్ని ఇంకా స్పష్టీకరణ చేస్తున్నాడు.
అగ్నిహోత్రాది విద్యార్థ జ్ఞానోత్తర కాలం అగ్నిహోత్రాది కర్మ అనేక సాధన ఉపసంహార పూర్వకం అనుష్ఠేయం కర్తాహం మమ కర్తవ్యం ఇత్యేవం ప్రకార విజ్ఞానవతః అవిదుషః యథా అనుష్ఠేయం భవతి. చూడు, అగ్నిహోత్రాది విధిరూప కర్మల గురించి తెలుసుకున్నాడు. జ్ఞానోత్తర కాలం వాటిని తెలుసుకున్న తర్వాత అగ్నిహోత్రాది కర్మలు అనేకమైనటువంటి సాధన సామగ్రుల చేత అవి కర్తవ్యములున్నాయి, ఆ కర్మ నాకు అనుష్ఠేయం ఉన్నది అని అతడు తెలుసుకొని కర్మలయందు అనుష్ఠించుటకు ప్రవృత్తుడవుతాడు. అంటే ఆ అగ్నిహోత్రాది కర్మల గురించి తెలుసుకున్నంత మాత్రం చేత అతడు ఫలితాన్ని పొందడు, స్వర్గాదులను పొందడు. మరేం చేయాలి? అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానం చేస్తే అప్పుడు అతడు స్వర్గానికి పోతాడు. అందుకని అనుష్ఠేయం అనేది కర్మ విధానంలో కర్తవ్యం ఉంది. నతు తథా నా జాయతే ఇత్యాది ఆత్మస్వరూప విద్యార్థ జ్ఞానోత్తర కాల భావి కించిత్ అనుష్ఠేయం భవతి. కానీ కర్మ విధానంలో వలె విద్యా విధానంలో అటువంటి కర్తవ్య శేషం లేదు, అనుష్ఠేయము అనేది ఏమీ లేదు. నా జాయతే అని ఈ విధంగా తెలుసుకున్నాడు. నా జాయతే మ్రియతే వా కదాచన్ నాయం భూత్వా భవితా వా న భూయః అని ఈ విధంగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆత్మస్వరూప విద్యార్థ జ్ఞానోత్తర కాలం ఆత్మస్వరూపమును విధానం చేసినటువంటి శాస్త్రాన్ని శ్రీ గురుదేవుని యొక్క ముఖారవిందం నుండి చక్కగా విన్నాడు, తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత కించిత్ అనుష్ఠేయం న భవతి, ఇంకా ఏ మాత్రం కూడా అనుష్ఠేయము కర్తవ్యము అని అంటూ లేదు. ఇది విశేషం. అందువల్ల మేము జ్ఞానికి అజ్ఞానికి విశేషం చెప్పినాము. కింటు నాహం కర్త న భోక్త ఇత్యాది ఆత్మైకత్వ అకర్తృత్వాది విషయ జ్ఞానాద్ అన్యత్ న ఉత్పద్యతే ఇత్యేష విశేష ఉపపద్యతే. కింటు మరేమనగా అహం కర్త నా, నేను కర్తను కాదు, అహం భోక్త నా, నేను భోక్తను కూడా కాదు, మరియు ఆత్మైకత్వ అకర్తృత్వాది విషయ జ్ఞానాత్ ఆత్మ ఏకమున్నది, అది అకర్త ఉన్నది, అవిక్రియమున్నది, అసంగమున్నది అని ఈ విధంగా జ్ఞానం కలిగిన తర్వాత ఇక అన్యత్ న ఉత్పద్యతే, ఇక అన్యమైనది అంటే కర్తృత్వాది జ్ఞానము ఇంకా అక్కడ లేదు, అనుష్ఠేయమనంటూ లేదు, కేవలం స్వరూప స్థితిలో ఉంటాడు. ఇది విశేషం. ఏష విశేష ఉపపద్యతే, ఇది విశేషం చెప్పడం అనేది ఉపపన్నం అవుతుంది. యః పునః కర్తాహమితి వేత్తి ఆత్మానం తస్య మమ ఇదం కర్తవ్యం ఇది అవశ్యం భావిని బుద్ధి స్యాత్ తదపేక్షయా స్వ అధిక్రియతే ఇది తం ప్రతి కర్మాణి. కాని ఎవడైతే అహం కర్త అని తెలుసుకుంటాడో అటువంటి వానికి మమ ఇదం కర్తవ్యం, నాకు ఇది కర్తవ్యం ఉంది అని తప్పకుండా అభిమాన బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే నేను కర్తనని తెలుసుకుంటాడో ఇక వానికి కర్తవ్యం అంటూ ఉంటది. కర్తవ్యం ఉంటేనే వాడు కర్త అని అభిమానించాడు. అందుకని కర్తవ్య బుద్ధి తప్పకుండా కలుగుతుంది. తదపేక్షయ ఆ కర్తవ్యాన్ని అపేక్షించి అతడు అధిక్రియతే, అప్పుడు ఆ కర్మ చేయుటకు అధికారి అవుతాడు. తమ ప్రతి కర్మని, అటువంటి అధికారికే కర్మలు విధానం చేయబడింది. అంటే ఎవరికైతే కర్తృత్వ అభిమానం ఉంటుందో, నాకు కర్తవ్యం ఉంది అనేటువంటి బుద్ధి కలుగుతుందో వానికే కర్మల యొక్క విధానం చేయబడింది. వాడే కర్మకు అధికారి, వాడే అజ్ఞాని అని చెప్పినాము. వాడు అజ్ఞాని, కర్మలు చెయ్యాలి నాకు కర్తవ్యం ఉంది అని ఎవడైతే అంటాడో వాడు అజ్ఞాని. కర్తృత్వ అభిమానం ఉంది అంటే వాడు అజ్ఞాని అంతే. అది ఏ ప్రకారంగానైనా కావచ్చు, వైదిక కర్మలు కావచ్చు, మరి స్మార్త కర్మలు కావచ్చు, లేదా వ్యావహారికమైనటువంటి కర్మలే ఎందుకు కాదు. నాకు ఇది కర్తవ్యం ఉంది అని ఒకవేళ అభిమానం ఉంది అనుకో వాడు అజ్ఞాని అంతే. అదే చెప్పినాడు భగవంతుడు, ఉభౌతో ఉన్న విజానీత నాయమహంతి నహన్యతే. ఎవరికైతే నేను కర్తను అని జ్ఞానం గాని, లేదా నేను కారయితను చేయిస్తున్నాను అనేటువంటి జ్ఞానం గాని, లేదా నేను కర్మను అంటే నేను చంపబడతాను అనేటువంటి జ్ఞానం గాని ఉంటే వాడు అజ్ఞానియే. ఇది వచనాత్. విశేషితస్య చ విదుషః
కర్మ అపేక్ష వచనాత్ కథం స పురుష ఇతి. ఇక ఆ అజ్ఞానం నుండి విశేషింపబడినటువంటి వాడు ఎవడు? విదుష, విద్వాన్ ఉన్నాడే అతడు అజ్ఞాని అయినటువంటి కర్మాధికారి నుంచి వేరు చేయబడినటువంటి వాడు. విశేషితస్య చ విదుష, విశేషింపబడినటువంటి విద్వానునికి కర్మ యొక్క అపేక్ష లేదు, కర్మ చేసేది కర్తవ్యం లేదు. ఆ విషయాన్ని చెప్తూ అతడు కర్మ ఎందుకు చేస్తాడు, ఎవరిని ప్రేరేపిస్తాడు కర్మ యందు అని ఈ ఆక్షేపవచనం భగవంతుడు ఏదైతే చెప్పాడో అది యుక్తమే. కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతి కం అని భగవంతుడు ఏదైతే ఆక్షేపవచనం చేశాడో, అంటే విద్వాన్ పురుషునికి కర్మ ఎలా జరుగుతుంది, అతడు ఎలా కర్మల యందు ఇతరులను ప్రేరేపిస్తాడు అనేటువంటి ఆక్షేపం ఏదైతే ఉందో అది యుక్తమే ఉంది. అది విద్వత్ పురుషునికి ఉద్దేశించి చెప్పింది ఉన్నది. తస్మాత్ అందువల్ల విశేషితస్య అవిక్రియ ఆత్మదర్శినః విదుషః ముముక్షోః చ సర్వకర్మ సన్యాసే ఏవ అధికారః. కాబట్టి ఇప్పుడు అజ్ఞాని అయినటువంటి కర్మిష్ఠి నుంచి వేరు చేయబడి విశేషముగా చెప్పబడినటువంటి విద్వత్ పురుషునికి గాని, మరియు ఆ జ్ఞానాన్ని పొందగోరేటువంటి ముముక్షువునకు కాని సన్యాసే ఏవ అధికారః, సర్వకర్మలను సన్యాసం చేయుటయందే అధికారం ఉంది, కానీ కర్మలు చేయుటయందు అధికారం లేదు. పుత్రేశనాయాశ్చ విత్తేశనాయాశ్చ లోకేశనాయాశ్చ విత్థాయ అత భిక్షాచర్యం చరంతి అని శృతిమాత చెప్పింది. ఆత్మజ్ఞానాన్ని కోరిన వాళ్ళు, ఆత్మలోకం ఇచ్చంత ఆత్మలోకాన్ని కోరేటువంటి వారు అన్ని ఈశనాల నుండి విడుబడి, సకల బంధాల నుంచి విడుబడి వారు సన్యాసాన్ని గ్రహిస్తున్నారు అని చెప్పింది ఉన్నది. అందుకని విద్వానునికి గాని ముముక్షువుకు గాని సర్వకర్మలను సన్యాసం చేయుటయందే అధికారం ఉంది, గాని కర్మలు చేయుటయందు అధికారము లేదు. అతః ఏవ అందుకనే భగవాన్ నారాయణ సాంఖ్యాన్ విదుషః అవిదుషః చ కర్మిణః ప్రవిభజ్య ద్వే నిష్టే గ్రాహయతి జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఇది. అందుకనే భగవాన్ నారాయణుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 3వ శ్లోకంలో జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. జ్ఞానయోగి అంటే ఎవరు? విద్వాన్ పురుషుడు, సాంఖ్యులు. అతనికి జ్ఞానం చెప్పబడింది. మరి కర్మిష్ఠి అవిద్యావంతుడు ఎవడైతే ఉన్నాడో, అజ్ఞాని ఎవడైతే ఉన్నాడో వానికి కర్మయోగం చెప్పింది. 2 నిష్టలు విభాగం చేసి చూపెట్టినాడు భగవంతుడు. అందువల్ల విద్వత్ పురుషునికి కర్మల యందు అధికారం లేదు, సన్యాసం నందే అధికారం ఉంది. తథాచ పుత్రాయ ఆహా భగవాన్ వ్యాస, వ్యాస భగవానుడు కూడా తన పుత్రుడైనటువంటి సుఖదేవునికి మహాభారతంలో వస్తుంది. మహాభారతము శాంతిపరము 241వ అధ్యాయము 6వ శ్లోకం. ద్వావిమావథపంథానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః ప్రవృత్తి లక్షణో ధర్మో నివృత్తిశ్చ విభావితః అని మహాభారతంలో వ్యాస భగవానుడు తన పుత్రునికై చెప్పినాడు. 2 మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో, ఒకటి ప్రవృత్తి మార్గము, ఒకటి నివృత్తి మార్గము. చక్కగా వివేకయుక్తుడయ్యి, వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ముముక్షుత్వం కలిగినటువంటి ఎవడైతే ముముక్షు ఉంటాడో వాడు నివృత్తి మార్గాన్ని అవలంబిస్తాడు. ఎవరికైతే ఈ లోక సంబంధమైన గాని పరలోక సంబంధమైన గాని భోగాల యందు విషయాసక్తి గనక ఉంటే వాడు ప్రవృత్తి మార్గాన్ని అవలంబిస్తాడు అని 2 మార్గాలు చెప్పినాడు భగవంతుడు, వ్యాస భగవానుడు. ఇత్యాది అని ఈ విధంగా ఏం చెప్పినట్లయింది అంటే జ్ఞానికి ఏ విధమైనటువంటి కర్తవ్యం లేదు. కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతి కం అని ఎటువంటి ఆక్షేప వచనం ఏదైతే ఉందో భగవంతుడు ఏదైతే చెప్పాడో అది యుక్తమే. ఇంతేకాదు తైత్తరీయ సంహిత కూడా ఈ విధంగా చెప్తూ ఉంది. తథాచ క్రియాపతశ్చైవ పురస్తాత్ పశ్చాత్ సన్యాసః చ ఇతి చ. క్రియాపథము, క్రియా మార్గము అంటే ప్రవృత్తి మార్గము, అది మొదలు చెయ్యాలి. పశ్చాత్ ఆ తర్వాత సన్యాస, క్రమం ఉన్నది. మొదలే సన్యాసం తీసుకొని వెనకసరి కర్మ చేయమని చెప్పలే. మొదలు ప్రవృత్తి మార్గాన్ని అవలంబించి అంతఃకరణ శుద్ధి పర్యంతము కర్మలు చెయ్యాలి. వివేకాదులు పట్టుబడిన తర్వాత
అప్పుడు జ్ఞాన మార్గాన్ని అవలంబించాలి, సన్యాస మార్గాన్ని, నివృత్తి మార్గాన్ని అవలంబించాలి అని తైత్తరీయ సంహిత కూడా చెప్తూ ఉంది. ఏతమేవ విభాగం పునః పునః దర్శయిష్యతి భగవాన్. ఈ విభాగాన్నే అంటే అజ్ఞానికి కర్మ విధానం చేయబడింది, జ్ఞానికి సన్యాసం విధానం చేయబడింది, అతని కర్మలేని అధికారం ఉండదు అనంటూ అడుగడుగున ముందు భగవంతుడు ఇక్కడే ఈ గీతాశాస్త్రంలోనే చూపెట్టబోతాడు. భగవంతుడు అతత్వవిద్ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అతత్వవిత్ ఎవడైతే ఉంటాడో, అవిద్వత్ పురుషుడు, అజ్ఞాని పురుషుడు ఎవడైతే ఉంటాడో వాడు అహంకార విమూఢాత్ముడు ఉంటాడు. ఎందుకు? కర్తాహమితి మన్యతే, నేను కర్తను, నేను భోక్తను అని అనుకుంటాడు. వాడు అహంకారం చేత మోహితుడైపోయినాడు, విమూఢుడైపోయినాడు, వివేకహీనుడైపోయినాడు. ఎందుకు వివేకం లేదు అంటే ఈ కర్తృత్వ భోక్తృత్వాలు ఈ సంఘాతమునందు ఉన్నాయి, నేను దీనికంటే వేరుగా ఉన్నాననేటువంటి జ్ఞానం వానికి లేదు, నా యందు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు అనేటువంటి జ్ఞానం వానికి లేదు. అందుకని వాడు వివేకహీనుడు, మూఢుడు. వాడు అహంకారం చేత కర్తాహం భోక్తాహం అని అంటాడు. కానీ తత్వవిత్తు మహాబాహో, తత్వవిత్తు మహాబాహో అని చెప్పాడు కదా. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే అని తత్వవిత్తుని గురించి చెప్పినాడు భగవంతుడు. తత్వవిత్ అయినటువంటి వాడు గుణకర్మ విభాగయోహో, గుణములు కర్మలను విభాగం చేసి అతడు ఏమని తెలుసుకున్నాడు? గుణాగుణేషు వర్తంత, గుణములు గుణముల యందు వర్తిస్తాయి. అంటే ఇక్కడ ప్రకృతి యొక్క గుణములు, అంటే ఇక్కడ ప్రకృతి యొక్క కార్యములైనటువంటి ఇంద్రియాలు ఇంద్రియార్థముల యందు వర్తిస్తాయి. ఇది మత్వ ఈ విధంగా తెలుసుకొని నా సజ్జతే, అతడు వాటి చేత లిప్తుడు కాదు, వాటి చేత సంబంధం పెట్టుకోడు. అంటే నేను అసంగుణ్ణి, అక్రియుణ్ణి అని ఈ విధంగా తెలుసుకుంటాడు జ్ఞాని. కాని అతత్వవిత్ ఎవడైతే ఉంటాడో వాడు అహంకారం చేత కర్తాహం ఇతి మన్యతే, నేను కర్తను అని తెలుసుకుంటాడు. చూడు ఇంత భేదం ఉందా లేదా జ్ఞానికి అజ్ఞానికి. అతత్వవిత్ ఇంకెలా తెలుసుకున్నాడు? నాహం కరోమి ఇది, నేను చేసేవాడిని కాదు అంటాడు. ఇది మన్యతే, ఈ విధంగా భావిస్తాడు జ్ఞాని. అజ్ఞాని మాత్రం కర్తాహం ఇది మన్యతే, నేను కర్తనని తెలుసుకుంటాడు. తథాచ అందువల్ల సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి ఇత్యాది. గీత 5వ అధ్యాయము 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అని 5వ అధ్యాయంలో చెప్పినాడు భగవంతుడు. సకల కర్మలన్నిటిని కూడా మనస్సు చేత సన్యసించి నవద్వారములు కలిగినటువంటి ఈ శరీరమునందు ఉంటాడు అని చెప్పింది ఉన్నది. అంటే విద్వత్ పురుషునికి కర్మల యందు ఏ విధమైనటువంటి అధికారం లేదు, అతనికి సన్యాసం నందే అధికారం ఉంది. ఇంత భేదం ఉంది జ్ఞానికి అజ్ఞానికి. తత్ర కేచిత్ పండితం మన్యాహ వదంతి. ఇక్కడ కొంతమంది మేము పండితులము అని వారికి వారే అనుకునేవాళ్ళు, తనకు తానే నేను పండితుణ్ణి అని అనుకుంటాడనమాట. కేచిత్ పండితం మన్యాహ వదంతి, వాళ్ళు ఈ విధంగా అంటున్నారు. ఏమనంటే జన్మాది షట్ భావ విక్రియా రహితో అవిక్రియో అకర్త ఏకోహం ఆత్మా ఇతి నా కస్యచిత్ జ్ఞానం ఉత్పద్యతే యస్మిన్ సతి సర్వకర్మ సన్యాస ఉపదిశ్యతే. వాళ్ళు ఏమంటున్నారంటే ఏ జ్ఞానం కలిగిన తర్వాత అతనికి సర్వకర్మ సన్యాసంను మీరు చెప్తూ ఉన్నారో అటువంటి జన్మాది షడ్భావ విక్రియారహితమైనటువంటి ఆత్మైకత్వ జ్ఞానము ఎవడికి కలగనే కలగదు అని ఈ విధంగా వాళ్ళంటే అతనికి సమాధానం చెప్పబడుతుంది. తన్నా బాబా జ్ఞానం కలగదే కలగదు, ఇట్లా కాదు. నా జాయతే ఇత్యాది శాస్త్రోపదేశానార్థక్యాత్. ఒకవేళ జ్ఞానమే కలగది అని అంటే మరి నా జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం భూత్వ అని ఏదైతే కఠోపనిషత్తు చెప్పిందో ఆ శాస్త్రం వ్యర్థమైపోతుంది. జ్ఞానం కలగదంటే మరి శాస్త్రం ఎందుకు చెప్పింది? ఆత్మ అకర్త అభోక్త అని, అది జన్మాది వికార రహితం అని ఎవరికి చెప్పింది? ఎందుకు చెప్పింది? మరి ఆ శాస్త్రం వ్యర్థం కాదా? ఎవరికి జ్ఞానం కలగదానంటే యథాచ ఇంతే కాకుండా
కర్మిష్ఠులకు అడగాలి. ఇప్పుడు ఎవరైతే ప్రశ్న చేస్తున్నారో వాళ్ళకి అడగాలి. కర్మలు చేస్తే అపూర్వం ఉత్పన్నమైతది. ఆ తర్వాత అతడు శరీరాన్ని వదిలిన తర్వాత స్వర్గానికి పోతాడు. మరియు ఆ కర్మ చేసేవానికి ఏమని జ్ఞానం ఉన్నది? స్వర్గం పోయేవాడిని నేనైతే ఉన్నానో నేను ఈ శరీరం కంటే వేరుగానే ఉన్నాను. ఈ శరీరం ఇక్కడే పడిపోతది. శరీరాన్ని వదిలి నేను స్వర్గానికి పోతాను. ఇంత జ్ఞానము నీకు ఎట్లా కలిగింది చెప్పు? శాస్త్రం బోధిస్తేనే నీకు ఈ జ్ఞానం కలిగింది. మరి ఎప్పుడైతే శాస్త్రం బోధించినందువల్ల నీకు ఈ జ్ఞానం కలిగిందో అట్లే అకర్తాత్మ జ్ఞానాన్ని కూడా శాస్త్రమే బోధించింది. మరి ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత మాకెందుకు ఆ జ్ఞానం కలిగేది? మాకు కూడా అకర్తాత్మ జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నాడు. నా జాయతే ఇత్యాది శాస్త్రోపదేశ అనర్థక్యాత్ యథాచ శాస్త్రోపదేశ సామర్థ్యాత్ ధర్మాధర్మ అస్తిత్వ విజ్ఞానం కర్తుః చ దేహాంతర సంబంధి జ్ఞానం చ ఉత్పద్యతే. ఇప్పుడు ఏ విధంగా కర్మిష్ఠికి శాస్త్రోపదేశ సామర్థ్యాత్ ఆ శాస్త్రం యొక్క ఉపదేశ బలం చేత కర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వానికి ధర్మాధర్మ అస్తిత్వ విజ్ఞానం, ధర్మము అంటే పుణ్యము, అధర్మం అంటే పాపము, ఈ కర్మ చేస్తే పుణ్యం కలుగుతుంది, ఈ కర్మ చేస్తే పాపం కలుగుతుంది అని నీకు ఎట్లా జ్ఞానం కలిగింది? స్వర్గకామో ఏజేత దర్శపూర్ణ మాసాభ్యాం అని అక్కడ శాస్త్రం విధానం చేసింది. నువ్వు శాస్త్రాధ్యయనం ద్వారా స్వర్గాన్ని కోరువాడు దర్శపూర్ణ మాస యాగం చెయ్యాలి అని నీకు తెలిసింది. అక్కడ యాగం చేసినట్లయితే అపూర్వం అంటే ధర్మం అంటే పుణ్యం ఉత్పన్నమైతుంది. ఆ పుణ్యం చేత నువ్వు శరీర పాతానంతరం స్వర్గం పోతావు అని ఇంత వివరణ అక్కడ ఉందా? లేదు. శాస్త్రంలో ఇదంతా వివరించి చెప్పలే. ఎవరికి స్వర్గం కావాలో వాడి దర్శపూర్ణ మాస యాగం చేయాలి ఇంత చెప్పింది. కానీ ఈ యాగం చేస్తే దాని ద్వారా ఆ యాగం నష్టమయ్యి తద్వారా ఈ కర్తా పురుషుడు యజమాని యందు అంతఃకరణంలో పుణ్య విశేషం ఉత్పన్నమైతది. ఆ పుణ్య విశేషం చేత శరీర పాతానంతరం అతడు స్వర్గానికి పోతాడు. ఇంత వివరణ అక్కడ లేదు. మరి నీకెట్లా తెలిసింది ఇదంతా? కర్తుః చ దేహాంతర సంబంధి జ్ఞానం. ఈ కర్త ఎవడైతే ఉన్నాడో యాగం చేసిన వాడు వానికి దేహాంతర ప్రాప్తి కలుగుతుంది. ఈ శరీరంతో స్వర్గానికి పోడు, దేవయోని ప్రాప్తమై వాడు స్వర్గానికి పోతాడు. ఇదంతా కూడా నీకు శాస్త్రం ద్వారానే జ్ఞానం కలిగింది కదా. తథా అదే విధంగా శాస్త్ర తస్యేవ ఆత్మనః అవిక్రియత్వ అకర్తృత్వ ఏకత్వాది విజ్ఞానం కస్మాన్న ఉత్పద్యతే ఇది ప్రష్టవ్యా తే. కర్మిష్ఠని ఈ విధంగా అడగాలి. ఏ విధంగా నీకు కర్మశాస్త్రం ద్వారా స్వర్గాదుల యొక్క బోధ అయ్యిందో అదే విధంగా మాకు వేదాంత శాస్త్రం ద్వారా ఉపనిషత్తుల ద్వారా మాకు కూడా ఆత్మైకత్వ జ్ఞానము అవిక్రియత్వ జ్ఞానము మాకు కూడా కలుగుతుంది. ఎందుకు కలిగేది? కలిగది జ్ఞానం అని ఎట్లా అన్నావు నువ్వు? గురుశాస్త్రాన్ని ఆశ్రయించి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఎందుకు కలిగేది? తప్పకుండా కలుగుతుంది. అయితే పూర్వపక్షి అంటాడు కరణ అగోచరత్వాది ఇది చేత్. అది కరణ అగోచరం ఉన్నది ఆత్మ. ఏ కరణాలకు ఏ ప్రమాణాలకు తెలియబడదు, అందుకని తెలియదని చెప్పిన నేను. ఇంద్రియాదులకు ప్రత్యక్షం కాదు. మీరే చెప్తారు కదా వేదాంతులు, అశబ్దమ స్పర్శమ రూపమ వ్యయం తథా రసం నిత్యం అగంధవచ్చయత్. ఆత్మయందు శబ్దం లేదు, స్పర్శము రూపము రసము గంధం ఏది కూడా లేదు. కాబట్టి శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వ గ్రహణ అనే పంచ జ్ఞానేంద్రియాల చేత ఇవే ప్రత్యక్ష ప్రమాణాలు. ప్రత్యక్ష ప్రమాణాలకు విషయం కాదు ఆత్మ అని చెప్పినారు. మరియు నైవచ తస్య లింగం, దానికి లింగం అనేది లేదు. హేతు దృష్టాంత వర్జితం, అక్కడ హేతువు లేదు, దృష్టాంతం లేదు. అందుకని అది అనుమానానికి విషయం కాదు, మరి ఉపమానానికి విషయం కాదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పినందువలన అది వాక్కుకు కూడా విషయం కాదు, శబ్ద ప్రమాణానికి విషయం కాదు అని మీరే చెప్తారు కదా. మరి అందుకనే చెప్తున్నా ఆత్మజ్ఞానం కలిగేది ఎవరికి? ఎందుకు? కరణ అగోచరత్వాత్ ఇది చేత నా ఆ విధంగా అనడానికి వీల్లేదు బాబా. ఆత్మజ్ఞానం కలుగుతుంది. ప్రమాణం ఏమిటి? మనసైవేదమాప్తవ్యం మనసైవానుద్రష్టవ్యం ఇది శృతే. బృహదారణ్యకోపనిషత్తు. మనసా ఏవ అనుద్రష్టవ్యం, మనసు చేతనే దాన్ని దర్శించదగింది అని చెప్పింది నా శాస్త్రం. మరి ఇక్కడ మనసు కరణమైందా లేదా? మనసు సాధనమైంది ఆత్మజ్ఞానంలో. అందుకని కరణం లేదు, కరణానికి గోచరం కాదు అని ఎట్లా అంటున్నావు? ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ న ప్రకాశతే.
దృశ్యతే త్వగ్రయా బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. అలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బుద్ధి చేత సూక్ష్మదర్శుల చేత ఆత్మ తెలియబడుతుంది అని ఈ విధంగా శృతులు చెప్తూ ఉన్నాయి. అయితే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఎన్ మనసా నమనుతే నాహురు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్య నేదం ఏదం ఉపాసతే అని అంటూ శృతుల్లోనే చెప్పింది కదా. మనసు చేత తెలియబడదు, వాక్కుకు విషయం కాదు అని చెప్పింది కదా. మీరు మనసుతో తెలియబడుతుందని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని ఈ విధంగా ఒకవేళ అంటే మనసుకు విషయం కాదు అనంటూ కూడా శాస్త్రంలో చెప్పబడింది. మనసుకు విషయం అవుతుందని కూడా చెప్పింది. మనసైవాను ద్రష్టవ్యం మనసై వేదమాప్తవ్యం అని కూడా చెప్పింది ఉన్నది. మరి రెండు విధాలుగా చెప్తే విరోధం కాదా? వ్యాఘాత దోషం రాదా? పూర్వోత్తర విరోధ వ్యాఘాత. మరి ఈ విధంగా చెప్పింది ఆ విధంగా చెప్పింది అని అంటే విరోధం అయితే అది అప్రమాణికం అయిపోతుంది. అది ప్రమాణం కాదు, ఇది ప్రమాణం కాదు అని ఈ విధంగా అంటే అట్లా కాదు బాబా, దాని వివక్ష తెలుసుకో అంటాడు. ఎక్కడైతే మనస్సు చేత తెలియబడదు అని శృతి ప్రమాణం ఉన్నదో అక్కడ మనం ఏమని అర్థం చేయాలి? మలిన మనస్సుకు తెలియబడదు. ఎక్కడైతే మనసు చేత తెలియబడుతుంది ఆత్మ అని చెప్పబడిందో అక్కడ శుద్ధ మనస్సుకు తెలియబడుతుంది అని ఇది వివక్ష ఉంది అక్కడ. శ్రీ విచార సాగరంలో కూడా ప్రప్రథమమున శ్రీ నిశ్చల స్వామిజీ ఏమన్నాడు? జో సుఖ నిత్య ప్రకాశ విభూ నామరూప ఆధార మతి న లఖై జిహి మతి లఖై సోమై శుద్ధ అపార. చూడు, మతి లఖై మతి న లఖై, మతికి తెలియబడదు మతికి తెలియబడుతుంది అని చెప్పినాడు. దాని తాత్పర్యం ఏంది అంటే శాస్త్ర సంస్కార రహితమైనటువంటి మలిన మనస్సుకు ఆత్మ తెలియబడదు. కానీ శృతి ఆచార్య ఉపదేశం చేత శమదమాది సంస్కృతమైనటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో, శుద్ధ మనస్సు ఏదైతే ఉంటుందో దాని చేత ఆత్మదర్శనం అవుతుంది. ఇది తాత్పర్యం. అదే ఇక్కడ భాష్యకారులు ఆచార్యులు చెప్తున్నారు చూడండి. శాస్త్ర ఆచార్య ఉపదేశ శమధమాది సంస్కృతం మనః ఆత్మదర్శనే కారణం. స్పష్టంగా చెప్పినాడు. శాస్త్రాన్ని అంటే వేదాంత శాస్త్రాన్ని ఆశ్రయించి మరి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు దయాలువు అయినటువంటి గురుదేవుని ఆశ్రయించి అతని యొక్క శ్రీముఖం ద్వారా ఉపదేశాన్ని పొంది మరి శ్రమము అంటే మనోనిగ్రహము, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, అదే విధంగా ఉపలక్షణంగా మిగతా సాధనాలన్నీ కూడా పొందినటువంటి ఏ అధికారి పురుషుడు ఉంటాడో, శుద్ధ అంతఃకరణం కలిగినటువంటి వాడు, సంస్కృతం మనః సంస్కరింపబడినటువంటి మనసు కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఆత్మదర్శనాన్ని చేసుకుంటాడు. అంటే ఆ శుద్ధమైనటువంటి మనస్సే ఆత్మదర్శనమునందు కరణం ఉన్నది, సాధనం ఉన్నది. కరణ అగోచరత్వాత్ అన్నాడు కదా పూర్వపక్షి. ఇక్కడ కరణం ఉన్నది, కరణానికి విషయం అవుతుంది. ఏమిటి కరణం? మనస్సు. ఏ మనస్సు? శుద్ధ మనస్సు, సంస్కృత మనస్సు. తథాచ తద్ అధిగమాయ అనుమాన ఆగమేచ సతి జ్ఞానం న ఉత్పద్యతే ఇది సాహసమేత. ఆ పూర్వపక్షిని గద్దించి అంటున్నాడు ఇక్కడ శంకరాచార్యుల వారు. ఏమయ్యా, కరణం లేదన్నావు, మనస్సు అనే కరణం ఉన్నది. ఇంతేకాకుండా అనుమాన ప్రమాణం ఉన్నది, మరి ఆగమ ప్రమాణం శాస్త్ర ప్రమాణం కూడా ఉన్నది. అజాయతే మీతేవా అనేటువంటి ప్రమాణం ఉన్నది. మరియు కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ అని కూడా కఠోపనిషత్తు చెప్తుంది. ఒకనొక ధీర పురుషుడు శుద్ధాంతఃకరణం కలిగినటువంటి సాధన చతుష్ట సంపత్తి కలిగినటువంటి వాడు ఆత్మానం ఐక్షత్, ఆత్మను దర్శించుకుంటాడు అని ఇక్కడ ఆగమ ప్రమాణం ఉన్నది. మరియు అనుమాన ప్రమాణం కూడా ఉన్నది. చూపెడతా చూడు. విమతః వికారో నా ఆత్మధర్మ. ఈ షడ్భావ వికారం ఏదైతే ఉందో ఇది ఆత్మధర్మం కాదు. ఎందుకు? వికారత్వాత్, అది వికారం ఉన్నందువలన. ఉభయ అభిమత వికారవత్ ఇది అనుమాన. ఉభయ అభిమత వికారం, నీకు అభిమతం ఉన్నది, నాకు అభిమతం ఉన్నది. నీకు తెలుసు, నాకు తెలుసు. ఏది? ఈ సంఘాతం వికారి ఉన్నదని తెలుసా లేదా నీకు? నాకు కూడా తెలుసు. అయితే ఈ శరీరం వికారి అయినప్పటికీ కూడా ఈ దేహి ఎవడైతే ఉన్నాడో వాడు వికారి కాదు. దేహి నోస్మిన్ యథా దేహే
కౌమారం యౌవనం అనే చోట భగవంతుడు చెప్పాడా లేదా? దేహంలో వికారాలు కలుగుతూ ఉంటాయి, పరిణామం జరుగుతూ ఉంటుంది, కానీ దేహి అయినటువంటి వానిలో ఏ పరిణామం లేదు. వ్యూహం బాల్యే మమ పితామహం అద్రాక్షం సయేవ అహం అద్య మమ పౌత్రం పశ్యామి అనేటువంటి ప్రతిభిజ్ఞ ఏదైతే ఉందో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆత్మ ఒక్కటే, నిర్వికారి, అవిక్రియము అని తెలుస్తుంది. చిన్నప్పుడు నేను ఏ తాతనైతే చూసి ఉంటునో ఆ నేనే ఇప్పుడు నా మనుమణ్ణి చూస్తున్నాను అంటాడు. వాడే వీడు కాదా? వాడే వీడు. వాడిలో మార్పు జరగలే, నిర్వికారంగా అట్లే ఉన్నాడు. కానీ శరీరంలో మార్పు జరుగుతుంది. ఇది నీకు తెలుసు, నాకు తెలుసు. అందుకని ఉభయ అభిమత వికారవత్, ఉభయ అభిమత శరీరంలో ఏదైతే సంఘాతంలో వికారము, నీకు అభిమతం ఉంది, నీకు ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఉంది. అదే విధంగా ఈ ఆత్మ వికారి కాదు, వికారం అనేది ఆత్మధర్మం కాదు అని మేము అనుమానం చేస్తున్నాం. ఏమతో వికారో నా ఆత్మధర్మ, విరుద్ధాభిప్రాయానికి విషయమైనటువంటి వికారం ఏదైతే ఉందో ఇది ఆత్మధర్మం కాదు. ఎందుకు? వికారత్వాత్ ఉభయ అభిమత వికారవత్ అని ఈ విధంగా అనుమాన ప్రమాణం ఉన్నది, మరియు శృతి ప్రమాణం ఉన్నది, మరియు కరణం కూడా విద్యమానం ఉన్నది. సంస్కృతమైనటువంటి మనస్సు ఆత్మదర్శనం నందు సాధనం ఉన్నది, కరణం ఉన్నది. ఇవన్నీ ఉండగా జ్ఞానం నా ఉత్పద్యతే, షడ్భావ వికార రహితమైనటువంటి అవిక్రయ ఆత్మ, ఏకత్వ ఆత్మ జ్ఞానము ఎవనికి కూడా కలగనే కలగదు అని చెప్పుట ఇది సాహసం. అంటే ఇక్కడ సాహసం అని సౌమ్యంగా చెప్తున్నాడు, కానీ నీ బుద్ధి తక్కువతనము అన్నట్టు, ఇక్కడ నువ్వు మూర్ఖుని అన్నట్టు. ఇక్కడ ప్రమాణం ఉన్నది, కరణం ఉన్నది, ఇవన్నీ ఉండగా ఆత్మజ్ఞానం కలగనే కలగదని ఎట్లా అంటున్నావు అని ఈ విధంగా సమాధానం చెప్పి, జ్ఞానంచ ఉత్పద్యమానం తద్ విపరీతం అజ్ఞానం అవశ్యం బాధతే ఇది అభ్యుపగంతవ్యం. అయితే జ్ఞానం కలిగితే కలగని అయ్యా, కలిగితే ఏం ప్రయోజనం ఉన్నది అని ఒకవేళ పూర్వపక్ష అంటే దాని ప్రయోజనం చూడు. తద్ విపరీతం అజ్ఞానం అవశ్యం బాధతే. జ్ఞానానికి విరోధి ఎవరు? అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని జ్ఞానం ఉత్పన్నం అగుట తోడనే అది అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అజ్ఞాన కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచాన్ని అంతటిని కూడా నాశనం చేస్తుంది. నాశనం అంటే బాధతే, బాధ చేస్తుంది. తత్వమస్యాది వాక్యోత్థ సమ్యగ్జీ జన్మ మాత్రత అవిద్యా సహకార్యేన నాసీద్ అస్తి భవిష్యత్. బృహదారణ్యక సంబంధ భాష్యవార్తికము 53వ శ్లోకం. తత్వమస్యాది మహావాక్యాలను శ్రీ గురుదేవుని యొక్క ముఖార విందం నుండి శ్రవణం చేశాడు. ఏకాంతంగా మననము నిధిధ్యాసనలు చేసిన తర్వాత శ్రవణం, మననం, నిధిధ్యాసనానికే విచారం అన్నాం. విచారం చేస్తే ఏమవుతుంది? జ్ఞానం కలుగుతుంది. విచార జాయితే జ్ఞానం. ఆ జ్ఞానం కలుగుట తోడనే ఉత్పద్యమానం అంటే ఉత్పన్నమవుతున్నటువంటి జ్ఞానము అవిద్య సహకార్యేన, అవిద్య మరి దాని యొక్క కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం దీని అంతటిని కూడా బాధ్యస్తుంది. అంటే నా ఆశీస్ ఇదివరకు అజ్ఞానం గాని అజ్ఞాన కార్యం గాని ఇదివరకు పూర్వం లేకుండే, ఇప్పుడు లేదు, మరి ఉండబోదు. అంటే త్రైకాలిక అభావ నిశ్చయకు బాధకయ్యే 3 కాలాల్లో లేనే లేదు అనేటువంటి నిశ్చయానికే బాధ అంటారు, లేదా మిథ్యత్వ నిశ్చయానికి బాధ అంటారు. ఎప్పుడైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో దానికి విపరీతమైనటువంటి అజ్ఞానాన్ని నాశనం చేసి బాధ చేసి అది సంపన్నమవుతుంది జ్ఞానం. జ్ఞానం యొక్క ముఖ్య కర్తవ్యం ఏంది? జ్ఞానం అజ్ఞాన సేవ నివర్తకర్త. జ్ఞానేనతో తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనః అని చెప్పిన ప్రకారంగా దీపం ఉత్పన్నం అగుట తోడనే ఏ విధంగా చీకటి మటుమాయమైపోతుందో అదే విధంగా జ్ఞానం ఉత్పన్నం అగుట తోడనే అవిద్య దాని కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం అంతా కూడా బాధైపోతుంది. మరి జ్ఞానం కలగనే కలగదని ఏమంటివి? ఇది నీ సాహసం కాదా అని గద్దించి సమాధానం చెప్తున్నాడు ఆచార్యులు. తచ్చ అజ్ఞానం దర్శితం అంతాహం హతోహమస్మీతి ఉభౌతోన విజానేత ఇది. ఇక్కడ 2వ అధ్యాయము 19వ శ్లోకంలో ఎవరైతే ఆత్మను కర్తగా మరి కర్మగా ఎవడైతే తెలుసుకుంటాడో వాళ్ళిద్దరికి ఏం తెలియలే. కర్త అని తెలుసుకున్నటువంటి వానికి గాని కర్మ అని తెలుసుకున్న వానికి గాని జ్ఞానం కలగలే.
వారిద్దరికి ఏం తెలియలే. ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం తెలియలే. విశిష్ట జ్ఞానం ఉన్నది. దేహ రూప ఉపాధిని పురస్కరించుకొని ఆ దేహాన్ని అభిమానించినటువంటి విశిష్టాత్మ జ్ఞానం ఉంది. కానీ నిరుపాధిక ఆత్మజ్ఞానం వాళ్ళకు లేదు, శుద్ధాత్మ జ్ఞానం వాళ్ళకు లేదు. అత్రచ ఆత్మన హానన క్రియాయా కర్తృత్వం కర్మత్వం హేతు కర్తృత్వం చ అజ్ఞానకృతం దర్శితం. ఇక్కడ ఏమని చెప్పినట్లయింది? ఆత్మ హనన క్రియకు కర్త కాదు, కర్మ కాదు, మరి హేతుకర్త కూడా కాదు. హేతుకర్త అంటే ఎవరు అంటే ప్రేరకుడు. ఏ విధంగా యజ్ఞదత్త దేవదత్తేన భోజనం పాచయతి అని ఈ విధంగా వాక్యం ఉందనుకో. యజ్ఞదత్తుడు దేవదత్తుని చేత భోజనమును వండించుచున్నాడు, భోజనం తయారు చేయించుచున్నాడు. అంటే ఇక్కడ యజ్ఞదత్తుడు దేవదత్తునికి ఏమైండు? ప్రేరకుడైనాడు. దేవదత్తుని చేత వండిస్తున్నాడు. అంటే ఇక్కడ ఆ యజ్ఞదత్తుడు కూడా కర్త అయినాడు. ఇక్కడ సాక్షాత్ ప్రయోజ్యకర్త దేవదత్తుడు, కానీ హేతుకర్త ఎవరైనరు అని అంటే యజ్ఞదత్తుడు ప్రేరకుడైనాడు. అటువంటి కర్తృత్వం కూడా ఆత్మయందు లేదు. ఈ మూడు కూడా కర్తృత్వము, కర్మత్వము, మరి హేతుకర్తృత్వము, ఈ మూడు కూడా అజ్ఞానకృతం దర్శితం. అక్కడే చెప్పినాం మేము. ఉభౌతౌన విజానీత అనే శ్లోకం చోటనే మేము చెప్పినాము. కర్తృత్వము, కర్మత్వము, హేతుకర్తృత్వం ఇది అజ్ఞాన ప్రయుక్తమైనటువంటిదే. కానీ జ్ఞాని యందు ఇవి ఉండవు. ఎందుకు? జ్ఞాని అంటే ఎవరో కాదు, ఆత్మనే. ఆత్మయందు ఈ కర్తృత్వం లేదు, కర్మత్వం లేదు, హేతుకర్తృత్వం లేదు అన్నప్పుడు జ్ఞానికి కూడా లేదు అని అర్థత సిద్ధమైపోయింది. తచ్చ సర్వ క్రియాసు అపి సమానం కర్తృత్వాదేహే అవిద్యాకృతత్వం అవిక్రియత్వాద్ ఆత్మనః. దీని చేత ఏం చెప్పినట్టయింది అంటే ఈ కర్తృత్వాదులు ఏవైతే ఉన్నాయో ఇవి అవిద్యాకృతములు ఉన్నవి. వస్తుతః ఆత్మయందు లేవు. ఎందుకు? అవిక్రియత్వాత్, అవిక్రియమున్నందువలన అని ఇక్కడ హనన క్రియను పురస్కరించుకొని కర్తృత్వాదులు నిషేధింపబడ్డాయి ఆత్మయందు. దాని చేత ఉపలక్షణంగా సర్వకర్మల యందు కూడా ఆత్మకు అధికారం లేదు. అంటే ఆత్మ అభిన్నమైనటువంటి విద్వత్ పురుషునికి అధికారం లేదు. ఇవన్నీ ఎవరి ధర్మాలు? అవిద్యా ధర్మాలు. ఇవన్నీ కర్తృత్వాదే అవిద్యాకృతత్వం. ఈ కర్తృత్వాదులన్నీ కూడా అవిద్య వల్ల జరుగుతూ ఉన్నాయి. ఆత్మ ఎట్లా ఉన్నది? అవిక్రియత్వాద ఆత్మన. ఆత్మ అయితే అవిక్రియం ఉన్నది. అందువల్ల ఆత్మయందు ఇవేవి కూడా లేవు. విక్రియావాని కర్త ఆత్మనః కర్మభూతం అన్యం ప్రయోజయతి కురు ఇతి. అయితే ఎవడైతే వికారి ఉంటాడో వానికే కర్త అనాలి. ఎందుకంటే కర్త యందు వికారం ఉంటది. వికారం ఎవని ఎందైతే ఉంటుందో వాడు కర్త. ఆ కర్త అయినటువంటి వాడే కర్మభూతం అన్యం ప్రయోజయతి. అతడు ఇంకొకరిని ప్రేరేపణ చేయగలుగుతాడు. ఇప్పుడు ఏ విధంగా మన దృష్టాంతం చెప్పుకున్నాం. యజ్ఞదత్త దేవదత్తేన భోజనం పాచయతి అన్నప్పుడు ఇక్కడ ఈ యజ్ఞదత్తుడు ఎవడైతే ప్రయోజక వృద్ధుడు వానిలో కర్తృత్వ అభిమానం ఉంటేనే ఇంకొకరిని ప్రేరేపిస్తాడు. అంటే దేవదత్తుని చేత భోజనం వండించుచున్నాను అనేటువంటి అభిమానం వానిలో ఉంటేనే ఇతన్ని ప్రేరేపిస్తాడు. అందుకని ఎవని ఎందైతే విక్రియ ఉంటుందో వాడే కర్త అవుతాడు. ఎవడు కర్తత్వ అభిమానం కలిగిన వాడు ఉంటాడో వాడే ఇతరులను ప్రేరేపించగలుగుతాడు. అందువల్ల ఇదంతా అజ్ఞాన కార్యము. కర్తృత్వం గాని, హేతుకర్తృత్వం గాని, మరి కర్మత్వం గాని. తదేతత్ అవిశేషణ విదుష సర్వక్రియాసు కర్తృత్వం హేతుకర్తృత్వం చ ప్రతిషేధతి భగవాన్ విదుష కర్మాధికార అభావ ప్రదర్శనార్థం వేదా వినాశనం కథం స పురుష ఇత్యాదిన. అందుకనే భగవంతుడు ఈ వేదా వినాశనం నిత్యం ఏనమజమ వ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయది హంతికం అనేటువంటి శ్లోకం ద్వారా ఏం చెప్పినాడు? అవిద్యావత్ పురుషునికే ఈ కర్తృత్వము, కర్మత్వము, హేతుకర్తృత్వము అన్ని సంభవిస్తాయి. కానీ ఎవడైతే విద్వత్ పురుషుడు ఉంటాడో అటువంటి వానికి కర్మలయందు అధికారం లేదు, కర్మాధికార అభావం ఉన్నది అని భగవంతుడు కర్మ యొక్క ఆక్షేపం చేసినాడు ఇక్కడ. అంటే విద్వత్ పురుషునికి కర్మ ఎలా జరుగుతుంది? జరగదు. తాను చెయ్యడు, ఇతరులను ప్రేరేపించడు అని ఈ విధంగా కర్మ విషయంలో ఆక్షేపం చేసినాడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ.
క్వ పునః విదుషః అధికారః. సరే, విద్వానునికి కర్మలయందు అధికారం లేదు. ఎందుకు? అవిక్రియత్వాత్, ఈ హేతువు చేత. ఎందుకంటే విద్వాన్ అంటేనే ఆత్మ అవిక్రియం ఉన్నది కాబట్టి అతని యందు ఏ విధమైనటువంటి కర్మ జరగడానికి అవకాశం లేదు, అతనికి కర్మల యందు అధికారం లేదు. మరి ఈ విద్వాన్ పురుషునికి ఎక్కడ అధికారం ఉంది? ఇత్యేదదుక్తం పూర్వమేవ. మేము పూర్వమే 61వ పేజీలో 4వ పంక్తి నుంచి 8వ పంక్తి దగ్గర మేము ఇంతవరకే చెప్పినామంటాడు ఇక్కడ. తస్మాత్ విశేషితస్య అవిక్రియ ఆత్మదర్శనః విదుషః ముముక్షోః చ సర్వకర్మ సన్యాసే ఏవ అధికారః. చెప్పిండా లేదా? ఈ విద్వత్ పురుషునికి అధికారం ఎక్కడుంది అంటే సకల కర్మలను సన్యాసం చేయుటయందే అధికారం ఉంది అని మేము పూర్వమే చెప్పినాము. మరి భగవంతుడు కూడా ముందు చెప్పబోతాడు 3వ అధ్యాయంలో 3వ శ్లోకంలో జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని అంటూ జ్ఞానయోగేన సాంఖ్యానాం ఇది తథా చ సర్వకర్మ సన్యాసం వక్ష్యతి సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. మేము 5వ అధ్యాయం 13వ శ్లోకంలో కూడా చెప్పబోతాం. అప్పుడు మళ్ళీ పూర్వపక్షి శంక చేస్తున్నాడు. ఏమనంటే నన్ను మనసా ఇది వచనాత్ న వాచికానాం కాయికానాం చ సన్యాసః ఇది చేత్. అయితే అక్కడ సర్వకర్మాణి మనసా అని చెప్పాడు కదా ముందు 5వ అధ్యాయంలో 13వ శ్లోకంలో. సకల కర్మలను మనసా అన్నాడు. అంటే మానసిక కర్మలను సన్యాసం చేయమని చెప్పినాడు అక్కడ భగవంతుడు. ఆ మానసిక కర్మల కంటే వ్యతిరిక్తమైనటువంటి కాయిక కర్మలు, శరీరం ద్వారా చేయబడు కర్మలు, వాచిక కర్మలు, వాక్కు ద్వారా చేయబడు కర్మలు, ఇవి సన్యాసం చేయాలని చెప్పలేదు కదా భగవంతుడు అక్కడ. మానసిక కర్మలు సన్యాసం చేయాలని చెప్పాడు అక్కడ అని పూర్వపక్షి అంటాడు. అంటే ఇది చేద్, ఈ విధంగా శంక చేస్తే బాబా నా సర్వకర్మాణి ఇది విశేషితత్వాత్. అక్కడే చూడు నాయన, ఆ శ్లోకంలోనే భగవంతుడు ఏం చెప్పాడు? సర్వకర్మాణి అన్నాడు. సర్వకర్మాణి అన్నప్పుడు ఇంకా వేరే కర్మను వదిలిపెట్టాలని ఉంటది అక్కడ. సర్వం అన్నప్పుడు చెప్పని అన్ని వచ్చినాయి. అలా సర్వం అన్నప్పుడే అన్ని వచ్చేసాయి. మానసిక కర్మలు, వాచిక కర్మలు, కాయిక కర్మలు అన్నిటిని కూడా సన్యసిస్తాడు అని చెప్పింది ఉన్నది. అందువల్ల కేవలం మానసిక కర్మలకే సంకోచం చేయొద్దు, అన్ని కర్మలను తీసుకోవాలి ఇక్కడ. మానసానామేవ సర్వకర్మణాం ఇది చేత్. అయితే సర్వకర్మలు అని ఏదైతే భగవంతుడు చెప్పాడో ఆ సర్వకర్మల యొక్క తాత్పర్యం నీకు తెలియలేదు శంకరాచార్య. భగవంతుడు ఏం చెప్పిండు తెలుసా? మానసికమైనటువంటి సర్వకర్మలు అవే వదులుమన్నాడు, కానీ కాయిక వాచిక కర్మలను వదులుమని చెప్పలే భగవంతుడు. సర్వకర్మ అంటే మానసిక సర్వకర్మలు అని చెప్పాడు. అంటే ఇది చేత్ నా, ఎందుకనంటే మనో వ్యాపార పూర్వకత్వాత్ వాక్ కాయ వ్యాపారాణం మనో వ్యాపార అభావే తద్ అనుపపత్తేహే. చూడు నాయనా, వాచిక కర్మలు గాని కాయిక కర్మలు గాని మనసు లేకుండా చేయగలవా? చేయలేవు. మనసు లేకుండా చేస్తున్నావంటే పిచ్చోని అంటారు. ఎందుకంటే పిచ్చోడు మనకి మనసు పనిచేయేది, బుద్ధి పనిచేయేది, అని ఏదో ఒకటి వాగుతాడు వాడు. అక్కడ బుద్ధి పని ఉన్నదా? లేదు. మన వానికి ఏమంటాం? పిచ్చోడు అంటాం. ఏదైనా పని చేసిండు అనుకో, వాడు ఏ ప్రయోజనం లేకుండా, ఏం విచారం లేకుండా, మనసు లేకుండా ఏదైనా పని చేసిండు అనుకో, పిచ్చోడు అంటారు. అంటే కాయిక కర్మలు గాని, వాచిక కర్మలు గాని, మానసిక కర్మలు గాని అన్ని కూడా మనసు ద్వారానే జరుగుతాయి. మనసు లేకపోతే ఏ వ్యాపారం జరగదు. నువ్వు సత్సంగం చేయాలంటే కూడా మనసు ఉండాలి. ఏదైనా మాట్లాడాలంటే కూడా నీ మనసు ఉంటేనే మాట్లాడతావు. ఏదైనా పని చేయాలంటే కూడా నీ మనసు ఉంటేనే పని చేస్తావు. నీ మనసు లేదనుకో, చేయమన్నా గాని చెయ్యవు. నేను ఎంత ప్రోద్బలం చేసినా గాని చెయ్యవు. అందుకని సకల కర్మలు మనసు ద్వారానే జరుగుతాయి. మనసు లేకపోతే ఏ కర్మ జరగదు. కాబట్టి ఇక్కడ సర్వకర్మలనంటే వాచిక, కాయిక, మానసిక అన్ని తీసుకోవాలి. ఇక్కడ శాస్త్రీయానం వాక్కాయ కర్మణం కారణాన్ని మానసాన్ని వర్జయిత్వా అన్యాని సర్వకర్మాణి మనస్సా సన్యసేద్ ఇది చేత్. మళ్లీ శంక చేస్తాడు. ఎందుకు ఇడిచిపెడతాడు పూర్వపక్షి? ఏమంటాడంటే అన్ని కర్మలు తీసుకోవాలి అని మీరు చెప్పారు, సరే ఒప్పుకుంటా. కానీ శాస్త్రీయమైనటువంటి కర్మల కంటే వ్యతిరిక్తమైన అశాస్త్రీయ వ్యవహారిక కర్మలు ఏవైతే ఉన్నాయో
వాచికం ఉండని, మానసికం ఉండని, కాయికం ఉండని. అశాస్త్రీయ కర్మలు ఏవైతే ఉన్నాయో, నిషిద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టమని చెప్పాడు గాని శాస్త్రీయ కర్మలు వదిలిపెట్టమని చెప్పలేదు భగవంతుడు. సర్వకర్మలు అనే చెప్పటం చేత శాస్త్రీయ కర్మలు వర్జయిత్వ, అవి వదిలిపెట్టి అన్యాని సర్వాణి కర్మాణి మనసా సన్యసే. అన్యం అంటే అశాస్త్రీయమైన నిషిద్ధ కర్మలు వదిలిపెట్టాలి అని చెప్పినాడు భగవంతుడు. అని ఏ విధంగా అంటే చెప్పినాడు, నా అలా కాదు బాబా, నైవ కుర్వన్ నా కారయన్ ఇది విశేషణాత్. చూడు, శాస్త్రీయ కర్మలు ఉండని, అశాస్త్రీయ కర్మలు ఉండని విద్వత్ పురుషునికి ఏ కర్మల యందు కూడా అధికారం లేదు. అతడు చేయడు, చేయించడు. నైవ కుర్వన్ నా కారయన్, అతడు చేయకుండా, చేయించకుండా నవద్వారే పురే ఆస్తే, నవద్వారములు కలిగినటువంటి పురంలో ఉంటాడు. ఎవరు? విద్వత్ పురుషుడు. అతడు చేయడు, చేయించడు, ఆ విధంగా ఈ శరీరంలో ఉంటాడు, ఆస్తే ఉంటాడు అని చెప్పింది. అంటే ఇక్కడ శాస్త్రీయ కర్మలు గాని, అశాస్త్రీయ కర్మలు గాని ఏవి కూడా చేసేందుకు అతనికి అధికారం లేదు. మరి ఎక్కడ అధికారం ఉంది? సన్యాసేయవ అధికార, సన్యాసం నందే అధికారం ఉంది. అహో, మరి జ్ఞానులు కర్మలు చేస్తుండగా మేము చూస్తున్నామే కదా, అధికారం లేదని ఎట్లా అంటావు? వశిష్ఠ కర్మకర్తాచ, వశిష్ఠుడు కర్మలు చేశాడు, చేయించాడు. మరి జ్ఞానికి కర్మల యందు అధికారం లేదని ఎట్లా అంటావు అని అంటే, అతనికి ఏదైతే కర్మలు జరుగుతుండగా మనం చూస్తున్నామో అది ప్రారబ్ధానుసారంగా జరుగుతుంది. అతడు చేయడంలే, స్వయంగా అతడు చేయడంలే, ప్రారబ్ధానుసారంగా జరుగుతున్నాయి చేయడంలే, తాను స్వయంగా చేయడంలే. ప్రారబ్ధం చేయిస్తుంది శరీరం ద్వారా, అంతేగాని తాను మాత్రం చేయడం లేదు. శివానంద మహారాజు ఉన్నాడు కదా ఇక్కడ ఋషికేశ్ లో, శివానంద ఆశ్రమం స్థాపకుడు. అతన్ని ఎవరు అడిగినరంట, ఏం స్వామీజీ నువ్వు ఇంత విద్వాన్ ఉండి, ఇంత మహాజ్ఞాని ఉండి ఈ కట్టెలు మోసుకొస్తున్నావు, నీళ్లు మోసుకొస్తున్నావు నది నుంచి, గంగా నది నుంచి. ఆడ ఆశ్రమం నియమం పెట్టిండు. తాను గాని ఆశ్రమంలో ఉండేవారు గాని సాధకులు ఉంటారు కదా, ఎవరు గాని వాళ్ళు బహిర్భూమికి పోతారు కదా. అప్పుడు ఈ బాత్రూంలు ఎక్కడి, బయట పోయేది. బహిర్భూమికి పోతే అక్కడ దూరం పోవాలి. మరి ఆ గంగా నదికి పోయి స్నానం చేసి వచ్చేటప్పుడు ఒక అడవల నిండా నీళ్లు తీసుకురావాలి. మరి మనిషికి కట్టెలు తీసుకురావాలి. అందుకని వంటకు అప్పుడు గ్యాసులు ఎక్కడి, వంట చెరుకు, వంట కట్టెలు, ఇది విధానం పెట్టిండు, వాళ్ళకు నియమం పెట్టిండు. ఎవరైనా ఉండని స్నానం చేసి కడివడి నీళ్లు తీసుకురావాలి. తన కోసం తన మందమని తెచ్చుకోవాలి కదా, నీళ్లు తీసుకురావాలి, మరి కట్టెలు తీసుకురావాలి. ప్రతి ఒక్కడు తాను కూడా తెచ్చేవాడు. స్వయంగా తాను కూడా మీరు చేయండి నేను కూకుంటా అనేవాడు కాదు, తాను కూడా అదే విధంగా తెచ్చేవాడు. అప్పుడు అనేవారు, స్వామీజీ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అంటే, బాబా నేను చేయడం లేదురా, ప్రారంభం ఉన్నది చేస్తుంది అంతే. నేను చేయడం, మీ దృష్టితో నేను చేస్తున్నానని మీకు అనిపిస్తుంది, కానీ నేను చేయడం లేదు అన్నాడట. అది జ్ఞానం యొక్క దృష్టి అట్లా ఉంటది. చేయాలని అపేక్ష లేదు, కానీ జరుగుతుంది. అందువల్ల స్వతహాగా జ్ఞాని యందు కర్తృత్వం అనేది లేదు. మరి ఎక్కడ అధికారం ఉంది అతనికి అంటే, సర్వకర్మ సన్యాసేయవ అధికార, సకల కర్మల సన్యాసం నందే అధికారం ఉంది. సర్వకర్మ సన్యాసే అయం భగవత ఉక్త మరిష్యత నా జీవత ఇది చేత్. అయితే పూర్వపక్షి ఏమంటాడంటే, అయితే సర్వకర్మ సన్యాసం అనేటువంటి విధానం మీరు ఏదైతే చెప్తున్నారో ఇది సావనున్న వానికి చెప్పింది. మరిష్యత అంటే ఇక వాడు కొన్ని గంటల్లోనో లేదా కొన్ని రోజుల్లోనో చావనున్నాడు, వానికి సన్యాస విధానం చేసింది ఉన్నది. కొంతమంది మహాత్ములు లేదా కొంతమంది గృహస్థులు కూడా మరణిస్తామని వాళ్ళకు తెలిసిందనుకో, ఎట్లాగూ శరీరం ఉండదు, అప్పుడు వాళ్ళు మానసికంగా సన్యాసం తీసుకుంటారు. అప్పుడు ఇక విధిపూర్వకంగా తీసుకోవడానికి అవకాశం లేదు. శయ్య మీద పడుకున్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, విధిపూర్వకంగా తీసుకునే సమయం లేదు, ఆ అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మానసికంగా సన్యాసం తీసుకుంటారు. అట్లా డోంగ్రే మహారాజు ఉండేనంట, మా గురుదేవుడు చెప్పినాడు. డోంగ్రే మహారాజు మానసిక సన్యాసం తీసుకొని శరీరాన్ని వదిలేండంట. అతనికి తెలిసిందంట శరీరం పడిపోతుంది కానీ, వెంటనే అతడు మానసిక సన్యాసం తీసుకున్నాడు. అట్లా ఇది జీవించి ఉన్నటువంటి వారి కోసం చెప్పలేదు సన్యాసం అనేది, మరణించనున్న వారికి మరిష్యత వారికి చెప్పింది ఉన్నది సన్యాసము అని అంటే, ఇది చేతన్నా అట్లా కాదు బాబా, నవద్వారే పురే దేహి ఆస్తే ఇది విశేషణ అనుపపత్తే.
చూడు, నవద్వారములు కలిగినటువంటి పురములో ఉంటున్న వానికి చెప్పింది ఉన్నది. ఇలా ఉంటున్నవాడు వాడు పిల్లవాడు కూడా ఉండవచ్చు, బ్రహ్మచారి కూడా ఉండవచ్చు, యువకుడు ఉండవచ్చు, వృద్ధుడు ఉండవచ్చు, ఎవడైనా ఉండొచ్చు. మరణించనున్న వానికి అని చెప్పలేదు కదా ఇక్కడ. ఎందుకనంటే సన్యాసం యొక్క విధానము బ్రహ్మచర్యాద్వా, గృహాద్వా, వనాద్వా అని ఈ విధంగా శాస్త్రం విధానం చేసింది. సన్యాసము మరణించనున్న వానికి అని విధానం చేసి చెప్పింది లేదు. బ్రహ్మచర్యం నుంచి కూడా సన్యాసం తీసుకోవచ్చు, గృహస్థుడు కూడా సన్యాసం తీసుకోవచ్చు, వానప్రస్థుడు కూడా సన్యాసం తీసుకోవచ్చు. లేదా తీవ్రతర వైరాగ్యం ఎప్పుడు కలిగితే అప్పుడు, యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్, ఎప్పుడు వైరాగ్యం కలిగితే అప్పుడు సన్యాసం తీసుకోవచ్చు అని శాస్త్రం విధానం చేసింది. అందువల్ల మరణించనున్న వానికే అని ఇక్కడ ఒక అవచ్ఛేదకం చెప్పలేదు కదా ఇక్కడ. అందుకని అది వివక్ష కాదు. నవద్వారే పురే దేహి ఆస్తే, 9 ద్వారాలు కలిగినటువంటి శరీరంలో ఉన్నవానికే సన్యాసాస్తే సుఖం వచ్చి అని చెప్పింది ఉన్నది. మరణించనున్నవానికి అని చెప్పలేదు. నహి సర్వ కర్మ సన్యాసేన మృతస్య తద్దేహే ఆసనం సంభవతి. సర్వకర్మ సన్యాసేన, సకల కర్మను సన్యసించి మృతస్య అంటే మరణించినటువంటి వానికి దేహంలో ఉండుట అనేది నహి సంభవతి. ఇప్పుడు ఆస్తే అని చెప్పింది ఉన్నది శ్లోకంలో. ఆస్తే నవద్వారములు కలిగినటువంటి పురంలో ఆస్తే అంటే ఉంటాడు అని చెప్పింది ఉన్నది. మరి మరణించనున్నవాడు వాడు మరణిస్తాడు, ఉంటాడు ఎక్కడ? శరీరం ఉంటాడా? వాడు ఉండడు, మరణిస్తాడు అంటే శరీరం నుంచి వెళ్ళిపోతాడు. వాడు ఉండుట అనేది సంభవించదు. కానీ ఉన్నవానికి చెప్పింది ఉన్నది అక్కడ. దాని ద్వారా మరణించేవానికి చెప్పలేదు అని సిద్ధమైంది. సరే, కొంచెం ఒక పేర ఉన్నది భాష్యము, ఆయనతో పేర చదువుకొని రేపు మళ్ళీ తిరిగి ఆనందగిరి టీకలోకి వెళ్దాము. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.